ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు సాక్షాత్తు చెప్పడం జరిగింది. అధికారం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లలో 5,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు 5,000 కలుపుకొని మేము భర్తీ చేశామనేది ఇది వాస్తవం కాదు. మీరు ఇచ్చిన 5,000 నోటిఫికేషన్లు కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిటి ఎస్ఏ మరియు గురుకుల పాఠశాలలో చూస్తే 34,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖ మంత్రి ఉండి కూడా కనీసం ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా 3 సంవత్సరాలు అవుతుంది, మరి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఇదే ఏజెన్సీ ప్రాంతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలి సభలలో కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా వెనుకబడిన ఆదివాసీ గిరిజనుల కోసం కూడా ప్రత్యేకంగా ఏజెన్సీ డిఎస్సి నిర్వహిస్తారని కూడా చెప్పడం జరిగింది. కానీ 3 సంవత్సరాలు అయింది, ఏమైంది? నేను ఎమ్మెల్యే వెడమ బొజ్జు కూడా అడగదలుచుకున్నా. మేము వచ్చిన వెంటనే అధికారంలో స్పెషల్ డిఎస్సి ఇదే మా ఉద్యమం చేస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు మరియు డిసిసి అధ్యక్షుడు జాదవ్ నరేష్ గారు, డిసిసి అధ్యక్షురాలు సుగుణ అక్క గారు మాతో కలిసి ఐటీడీఏ దగ్గర ఏజెన్సీ ప్రాంతాలలో మెగా డిఎస్సి మరియు స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని మాతో పాటు మీరు పోరాటం చేయలేదా? ఒక్కసారి మీరు కూడా గుర్తు చేయించుకోవాలా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఇప్పుడు మా డిఎస్సి ఏమైంది? ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది అధికారంలో వచ్చి. ఒకరేమో ఎమ్మెల్యే అయిపోయారు, ఇద్దరేమో డిసిసి చైర్మన్ అయిపోయారు, డిసిసి అధ్యక్షులు. కానీ మాకు ఇప్పటి వరకు న్యాయం చేయడం లేదు. మరి అధికారంలో లాభాలు పొందుతున్నాయే తప్ప కానీ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగుల సమస్య పైన పట్టించుకోవడం లేదు. నేను చెప్పదలుచుకునేది ఒకటే, ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా 29 శాఖలలో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలా, ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ డిఎస్సి నిర్వహించాలా, ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలా. లేని పక్షంలో అతి త్వరలో కూడా మేము ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ఇక్కడ హెచ్చరికగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో, ముందే చెప్తున్నాను, మా పవర్ ఏందో, యూత్ పవర్ ఏందో ఆల్రెడీ కేసీఆర్ కి తెలుసు. ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ని అడుగు, పోయి తెలుసు. కావాలంటే మోడీని అడుగు, ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసిండు, మోడీని బెదిరించాం అంటే మా యూత్ పవర్ అలా ఉంటది. మాతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడాలి అంటే యూత్ అనుకుంటేనే నిలబడుతుంది. నీ ప్రభుత్వం ఉండాలో వద్దో డిసైడ్ చేసుకో రేవంత్ రెడ్డి. నీకు చెప్పేది ఒకటే, నీ ప్రభుత్వం నీవు ఇప్పటి నుంచి అన్న 2-3 సంవత్సరాలు ఇంకా 2.5 ఏళ్ళులా నోటిఫికేషన్స్ వేసి డిఎస్సి నింపి ఇంకా మిగతా జాబ్ వేస్తేనా నీ ప్రభుత్వం ఉంటది. లేదు అంటే మాత్రం నీ ప్రభుత్వం ఉండదు. రాసి పెట్టుకో, ఇది మాత్రం జరిగి తీరుతుంది. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. ఫైనల్ గా చెప్పేది ఒకటే మాట, నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాత్రం మీ జాబులు కూడా కొట్టే బాధ్యత మాది. అవును, అది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన దానికి ఒక అడిషనల్ గా ఎంపీ ఎలక్షన్స్ కోసం మేము మాత్రమే వేసిండు. అది ఎలక్షన్ లో గెలవడానికి, దాని వల్ల 8 ఎంపీ గెలిచిండు. అది లేకపోతే అది కూడా గెలిచేవాడు కాదు. ఇప్పుడు మాత్రము అతను అనుకుంటున్నాడు 10 సంవత్సరాలు ఉంటా అనుకుంటున్నాడు, కానీ 10 సంవత్సరాలు కాదు కదా. ఎప్పుడు ఈ రోజు ఎలక్షన్ జరిగినా ఓడిపోవడం ఖాయం. నువ్వు 2.5 సంవత్సరాలు నువ్వు ఏమన్నా నిరుద్యోగులను పట్టించుకుంటే నీకు భవిష్యత్తు ఉంటది. లేదు అంటే మాత్రం నీకు భవిష్యత్తు లేదు. నీ అధికారాలు పోగొట్టే బాధ్యత మాది. అది మేము ఆ తర్వాత చూస్తాం. మీకు కూడా టైం ఇస్తాం. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా. 6 నెలల్లో మాకు డిఎస్సి వేయకపోతే మాత్రం నీ జాబ్ కొట్టే బాధ్యత మాది. అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన 5,000 జాబ్లకు ఇంకో 5,000 కలుపుకొని 11,000 వేశారు. ఆ రోజు మేము ధర్నా చేస్తే ఏమన్నామంటే, ఒక్క నెల మాకు వాయిదా వేయండి, ఒక్క నెల వాయిదా వేయండి అని అడిగితే, వాయిదా వేయకుండా వెంటనే మీకు 6,000 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. బట్టి విక్రమార్క గారు మర్చిపోయారా? మెగా డిఎస్ అన్నారు 25,000, మీరు వేసింది 10,000. అది కూడా కేసీఆర్ గారికి 5,000 కలిపి వేశారు. మెగా డిఎస్ అన్నారు, తర్వాత 6,000 అన్నారు, వేయలేదు. అదే విధంగా మీరు ఇచ్చిన జీవో నంబర్ 31 ఉంది పోలీస్ కానిస్టేబుల్ లో, దానికి ఏజ్ ఎక్స్ట్రా 2 years కలిపి కానిస్టేబుల్ 34, ఎస్ఐకి 37 అని. అది మర్చిపోయారు ఎక్స్పైర్ అయిన తర్వాత. ఇలా అన్ని మర్చిపోతే ఎట్లా వీరుడా? అర్థమవుతలేదు. మేము ఓటేసినప్పుడు మేము మర్చిపోతే మీ పరిస్థితి అయింది. ప్రస్తుతం తెలంగాణలో 2,000 స్కూళ్లు మూతపడ్డాయి. విద్యాశాఖ మంత్రి అంటున్నావు, ఇప్పుడు నీళ్లు నువ్వు మూత వేసుకుంటే ఏం లాభమయ్యా? నువ్వు ఓడిపోయినట్టే గెలిచినట్టే, ఇంటి యజమానిగా ఓడిపోయినట్టే కదా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ పంపడానికి ప్రధాన కారణం ఏంది? తరగతి గదికి ఒక టీచర్ ఉండడం వల్లనే వెళ్ళారు ప్రైవేట్ స్కూల్ కి. నువ్వు కూడా ప్రైమరీ స్కూల్లో తరగతి గదికి ఒక టీచర్ ని, 30 మందికి ఒక టీచర్ అని కాదు. మన నోబెల్ ప్రైజ్ విజేత చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం అనే ఒక ఆయన ఉన్నాడు.
భారతీయుడు, ఆయనకి 2 స్టూడెంట్స్ ఉన్నారు చికాగోలో. ఆ ఇద్దరు ఆయన కన్నా ముందు నోబెల్ ప్రైజ్ ఒకటి. అంటే ఒక ఉపాధ్యాయుడు ఇద్దరికి చెప్పకూడదా? ఈయన అంటాడు ఎక్కువ మంది ఉంటేనే చెప్పొచ్చు చదువు, లేకపోతే చెప్పలేదని అంటుండ్రు. మన భారతీయుడి కన్నా మన భారతీయుడు చదువు చెప్తేనే అమెరికాలో 2 నోబెల్ ప్రైజ్ కొన్నారు. అర్థం చేసుకోండి. ఒక్క విద్యార్థి ఉన్నా స్కూల్ మూసివేయకండి. ఒక్క విద్యార్థి ఉన్నా ఖచ్చితంగా టీచర్ని ఇవ్వండి. ప్రతి స్కూల్లో ప్రతి తరగతి గదికి ఒక టీచర్ని ఇవ్వండి. 25,000 డిఎస్సి ఇస్తామని మెగా డిఎస్ అని ఒప్పుకున్నారు. ఖచ్చితంగా మెగా డిఎస్సి ఇవ్వండి. మీరు మర్చిపోయిన హామీలను నెరవేర్చండి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా ఓటమి పాలవుతారు. అది మర్చిపోకండి. చివరి అవకాశం 1% మాత్రమే మీకు అవకాశం ఉంది. అదని సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా మెగా డిఎస్ వేయాలి. అదే విధంగా జీవో నెంబర్ 31 ప్రకారం కానిస్టేబుల్ కు ఏజ్ 2 years పెంచాలి. 34 మరియు ఎస్ఐ 37 అని అన్నారు. అవన్నీ పెంచాలి. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఖచ్చితంగా డిఎస్ వేయకపోతే మీకు రూపురేఖలు ఉండవు. మర్చిపోకండి. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వండి. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంత లాస్ అవుతారో మీకే అర్థమైపోతుంది.